మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అనేటువంటిది చెయ్యండి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇక్కడ గతంలో డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు అడిగినటువంటి బిట్స్లో చాలా ఇంపార్టెంట్ కలిగినటువంటివి రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్స్ అనేటువంటిది ఇక్కడ మనం వాటిపైన ఫోకస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ప్రీవియస్ బిట్లో భాగంగా. సో ఏది ఏమైనా తప్పకుండా మీరు లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. మీరు ఇచ్చేటువంటి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే రకంగా మన యాప్ను మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ పీడిఎఫ్ అనేటువంటిది మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. మన యాప్లో ఫ్రీ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించింది. ఆ ఫ్రీ ఎగ్జామ్స్ కూడా మీరు తప్పకుండా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ ఎందుకు ఇదైంది అనేటువంటిది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఏది ఏమైనా తప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఇక్కడ మెథడాలజీలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ నౌన్ యాజ్. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటిది ఏంది? సింటాక్స్ అంటే ఏంది, అసలుకి మార్ఫాలజీ అంటే ఏంది, సిమాంటిక్స్ అంటే ఏంది ఒక్కసారి మనం చూద్దాము. సిమాంటిక్స్ అంటే మీనింగ్ అండి. సిమాంటిక్స్ అంటే దేని గురించి తెలుసుకుంటాము ఎక్కువగా మనము? మీనింగ్. అదే రకంగా ఇక్కడ చూడండి, మార్ఫాలజీ అంటే వర్డ్ ఫార్మేషన్ అండ్ స్ట్రక్చర్. వర్డ్ ఫార్మేషన్ అండ్ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా రాసుకోవాలండి. తర్వాత సింటాక్స్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ మెయిన్గా గ్రామర్. ఇక్కడ అడిగినటువంటిది ఏందండి? మనకు అడిగినటువంటిది లింగ్విస్టిక్ ఈజ్ ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు అర్థమైంది. సిమాంటిక్స్ అంటే మీనింగ్ గురించి తెలియజేస్తుంది, మార్ఫాలజీ అంటే వర్డ్ ఫార్మేషన్ గురించి తెలియజేస్తుంది, లింగ్విస్టిక్ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ గురించి తెలియజేస్తుంది, సింటాక్స్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ గ్రామర్ గురించి మనము తెలియజేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు 4 కాన్సెప్ట్స్ అనేటువంటిది నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ రకంగా మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. మార్ఫాలజీ ఈజ్ ఎ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటిది చాలా మనం ఇంతకుముందు మెథడాలజీ బిట్స్ ప్రీవియస్ బిట్స్ చెప్పుకున్నామండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇవన్నీ కూడా మీరు చదువుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా దిస్ స్కిల్ రిక్వైర్స్ ఇంటోనేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఇక్కడ ఇచ్చినటువంటి LSRWలో బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది మనకు ఏ స్కిల్లో కనబడుతుంది అంటాడు. బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తామండి? రీడింగ్ చేసేటప్పుడు ఉపయోగిస్తామా? రీడింగ్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉపయోగించము. లిసనింగ్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉపయోగించము. రైటింగ్ రాసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉపయోగించము. స్పీకింగ్, వెన్ వి స్పీక్ సంథింగ్ అండ్ వీ మూవ్ అవర్ హ్యాండ్స్, our whatever, okay, head and our eyes position, okay, whatever gestures we have to use in only స్పీకింగ్ స్కిల్. కాబట్టి స్పీకింగ్ స్కిల్లోనే బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది మనము ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూసినట్టయితే వీ క్యాన్ ఇన్కార్పొరేట్ డిస్క్రిప్షన్ కన్వర్జేషన్ రైమ్స్ ఇంటూ ద టెక్స్ట్ ఆఫ్ అన్. ఓకే, ఇన్కార్పొరేట్ అన్నాడు. చూడండి, లెటర్ రైటింగ్లో రాసేటప్పుడు ఇన్కార్పొరేట్ అంటే అర్థమైంది అంటే ఇన్కార్పొరేట్ మీన్స్ అంటే నాట్ అఫీషియల్స్. ఓకే, ఇక్కడ లెటర్ రైటింగ్ రాసేటప్పుడు మనకు అఫీషియల్స్కి రాస్తాము కాబట్టి అఫీషియల్స్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉపయోగించాలి. తర్వాత న్యూస్ పేపర్ కూడా అఫీషియల్స్ లాంగ్వేజ్ అనేటువంటిది మనం ఉపయోగించాలి. ఎస్ఏ రాసేటప్పుడు కూడా, నరేటివ్ రాసేటప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ డిస్క్రిప్టివ్ అంటారు. నరేటివ్ మీన్స్ డిస్క్రిప్టివ్ అంటే ఒక నరేషన్ అనేటువంటిది చేస్తూ ఉంటాం మనం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇన్కార్పొరేట్ డిస్క్రిప్షన్స్ అంటే ఇక్కడ మాత్రము నరేటివ్ అనేటువంటిది. నరేటివ్లో మన పర్సనల్ ఫీలింగ్ కూడా కలిపి రాయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇన్కార్పొరేట్ డిస్క్రిప్షన్స్, కన్వర్జేషన్స్, రైమ్స్ అనేటువంటిది నరేటివ్లో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. దిస్ క్వశ్చన్ ఈస్ డిఫికల్ట్ టు ఫ్రేమ్ బట్ ఈజీ టు ఎవాల్యుయేట్ దిస్ ఆన్సర్. చూడండి, డిఫికల్ట్ టు ఫ్రేమ్
అంటే ఇది డిఫికల్ట్ ఫ్రేమ్ అంటే ఏంది, తయారు చేయడానికి చాలా కష్టం. కానీ ఎవాల్యుయేషన్ అంటే ఏదైతే వాటిని మనం వాల్యుయేషన్ చేస్తామో అప్పుడు చాలా ఈజీ. మనం పేపర్ దిద్దేటప్పుడు ఏది తొందరగా అయిపోతుంది అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఎందుకంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అంటే మనకు కామన్గా తెలుసు అండి. ఎందుకంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం చదవాలి, మళ్ళీ దానికి ఆన్సర్ కూడా చదివి ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఆన్సర్స్ అన్ని చదివి వాల్యుయేషన్ చేయాలి. కాబట్టి మన ఆన్సర్స్ అన్ని చదివి వాల్యుయేషన్ టైం టేకింగ్ ప్రాసెస్. షార్ట్ ఆన్సర్ టైప్ దీనికంటే ఇది బెటర్. ఓకే, షార్ట్ ఆన్సర్ టైప్. ఓకే, తర్వాత మల్టిపుల్ చాయిస్ ఇట్లా ఏనా బీనా సీనా డే. ఇప్పుడు మనకు రాసేటువంటి టెట్ ఎగ్జామ్ కావచ్చు, డిఎస్ ఎగ్జామ్ కావచ్చు, ఆన్సర్స్ అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కాబట్టి ఇది తయారు చేయడానికి డిఫికల్ట్. ఎందుకంటే దిస్ క్వశ్చన్ ఈజ్ డిఫికల్ట్ టు ఫ్రేమ్. క్వశ్చన్ తయారు చేయడానికి చాలా డిఫికల్ట్, కానీ ఎవాల్యుయేషన్ చేయడానికి చాలా ఈజీ అంటుండు. ఓకే, అది ఏంది అని చూడండి. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ తయారు చేయడం అనేటువంటిది చాలా ఈజీ, కానీ ఎవాల్యుయేషన్ దానికి మనం ఎవాల్యుయేషన్ అంటే దిద్దడం అనేటువంటిది చాలా డిఫికల్ట్. ఎందుకంటే మొత్తం చదవాలండి. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్. చూడండి, ఇది క్వశ్చన్ తయారు చేయడం అనేటువంటిది డిఫికల్ట్ ఏమి కాదు, క్వశ్చన్ తయారు చేయడం అనేటువంటిది చాలా ఈజీ. తర్వాత ఎవాల్యుయేట్ చేయడం అనేటువంటిది కూడా కొద్దిగా ఈజీ. అంటే ఎస్ఏ టైప్ కంటే షార్ట్ ఆన్సర్ టైప్ అనేటువంటిది కొద్దిగా బెటర్ అన్నట్టు. ఇంకా మనం చూసినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అసలు క్వశ్చన్ తయారు చేయడం చాలా డిఫికల్ట్. ఇక్కడ చూడండి, ఎస్ఏ టైప్ అంటే మనము ఒకటే లైన్లో ఉంటుంది, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే ఒకటే లైన్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే మనం ఇట్లా ఒక క్వశ్చన్ ఇచ్చి, ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ అన్నట్టు. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చి మళ్ళీ ABCD అనేటువంటిది ఇవ్వాలి. ఇట్లా ఇవ్వాలంటే వీటికంటే టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి క్వశ్చన్ తయారు చేయడం అనేటువంటిది డిఫికల్ట్. అర్థమవుతుంది అనుకుంటున్నా. తర్వాత వాల్యుయేషన్కు వీటికేమో టైం తీసుకుంటుంది, మనకు చదివి ఆన్సర్స్ చేయాలి. కానీ ఇది చూసినప్పుడు బీనా సీనా డీనా ఆన్సర్ అనేటువంటిది డైరెక్ట్ చేసేస్తాం. అంటే ఫ్రేమింగ్ క్వశ్చన్ ఈజ్ వెరీ డిఫికల్ట్ బట్ వాల్యుయేషన్ ఈజ్ వెరీ ఈజీ. ఇట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కాబట్టి వాటికి ఎగ్జాంపుల్ ఏంటండి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటిది మనకు వస్తాయి. లాంగ్ ఆన్సర్ టైప్. ఓకే, క్వశ్చన్స్ చేయడం అనేటువంటిది ఈజీ, కానీ వాల్యుయేషన్ ఈజ్ డిఫికల్ట్. కాబట్టి ఈజీ టు వాల్యుయేట్ అనేటువంటిది ఇక్కడ మనం చూసుకుంటే మనకు థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్. వెరీ వెరీ ఈజీ బిట్ అండి. ఇది ఇలాంటి బిట్స్ మనం క్రిటికల్గా ఆలోచన చేస్తే చాలా ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు. నెక్స్ట్, దిస్ యాక్టివిటీ ఇస్ మోర్ సూటబుల్ ఫర్ ప్రాంప్టింగ్ స్పీకింగ్ ఎబిలిటీస్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. స్పీకింగ్ ఎబిలిటీస్ చూడండి, రీడింగ్ టెస్ట్. స్పీకింగ్ ఎబిలిటీ అనేటువంటిది రీడింగ్ టెస్ట్. ఇట్ ఈస్ ఇంక్రీజెస్ రీడింగ్ స్కిల్ ఓన్లీ. రీడింగ్ అనేటువంటిది రీడింగ్ స్కిల్ను మనకు ఇంప్రూవ్ చేస్తుంది. రైటింగ్ ఏ స్టోరీ అనేటువంటిది రైటింగ్ స్కిల్ను ఇంప్రూవ్ చేస్తుంది. ఎనాక్టింగ్ రోల్ ప్లే, లిజనింగ్ టు ఆడియో. లిజనింగ్ అనేటువంటిది ఏమవుతుంది, లిజనింగ్ స్కిల్ను మనకేం చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది. ఎనాక్టింగ్ రోల్ ప్లే. ఎప్పుడైతే రోల్ ప్లే అనేటువంటిది అంటే మనము ఇప్పుడు భగత్ సింగ్ కావచ్చు, లేకుంటే ఏదైనా షేక్స్పియర్ లాంటి పాత్ర రోల్ ప్లే అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి, మాట్లాడతాం. ఓకే, కాబట్టి ఇక్కడ స్పీకింగ్. ఇక్కడ చూడండి, ఎగ్జామ్లో ఇలాంటి బిట్ వస్తే ఇక్కడనే ఇచ్చాడు, రీడింగ్ ఇచ్చిండు, రైటింగ్ ఇచ్చిండు, లిజనింగ్ ఇచ్చిండు. మనకు కావాల్సింది ఏంది, స్పీకింగ్ స్కిల్. కాబట్టి ఇక్కడ ఎనాక్టింగ్ ఏ రోల్ ప్లే అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. స్పీకింగ్ స్కిల్కు చాలా అద్భుతమైన టూల్. మనము రోల్ ప్లే అనేటువంటిది విద్యార్థుల్లో మనం ఇస్తే స్పీకింగ్ స్కిల్ అనేటువంటిది డెవలప్ చేయవచ్చు. నెక్స్ట్, ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ద ఫాలోయింగ్ థీమ్ బెస్ట్ షూట్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ప్రైమరీ లెవెల్. చూడండి, మనము ఇంగ్లీష్ ప్రైమరీ స్కూల్లో బోధించేటప్పుడు కింది వాటిలో ఏది సూటబుల్ వాళ్ళకు ఫ్యామిలీ గురించి చెప్పడం బెటరా, సైన్స్ అండ్ టెక్నాలజీయా, ఉమెన్ ఎంపవర్మెంటా, ఇంటర్నేషనల్ పీసా. చూడండి, ఇక్కడ ప్రైమరీ లెవెల్ అని చెప్తుండు మనకు, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రైమరీ లెవెల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు ప్రైమరీ లెవెల్ మీన్స్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉన్న వాళ్ళకు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అర్థం కాదు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్త్రీల సాధికారికత అనేటువంటిది వాళ్ళకు చెప్తే అర్థం కాదండి. ఇంటర్నేషనల్ పీస్ అది కూడా అర్థం కాదు. చాలా సింపుల్గా వాళ్ళు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అట్లా ఉన్నటువంటి విద్యార్థులకు మన ఫ్యామిలీ, ఓకే, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఓకే, న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకే, న్యూక్లియర్ ఫ్యామిలీ ఈజ్ ఏ స్మాల్ ఫ్యామిలీ, అంటే చాలా చిన్న ఫ్యామిలీకి మనం న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం. దెర్ ఆర్ ద అట్లీస్ట్ 4 members ఇన్ ద న్యూక్లియర్ ఫ్యామిలీ.
like that we have to explain. It is very suitable for the primary level students. That's why her answer is ఫ్యామిలీ. కాబట్టి ఇక్కడ మనకు ప్రైమరీ లెవెల్ అనేటువంటిది మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్యామిలీ అనేటువంటిది సూటబుల్ టాపిక్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే Alexander Pope wrote that Belinda smiled and all the world was gay. Identify the figures of speech employed by the poet. Very very important. చూడండి మనకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో అన్ని కూడా మనకు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది కొద్దిగా ఐడియా ఉండాలి. ఇక్కడ సిమిలీ అనేటువంటిది గుర్తుపట్టాలంటే వాక్యంలో యాజ్ అన్న ఉండాలి, లేకుంటే లైక్ అనేటువంటి పదాలు ఉంటే అది సిమిలీ అంటామండి. ఇక్కడ ఉందా అండి? ఇక్కడ లేదు, కాబట్టి ఇది సిమిలీ కాదు. ఓకే, ఒకరిని పోలుస్తున్నప్పుడు సిమిలీ. ఈ లింకర్స్ లేకుండా మనం పోల్చినప్పుడు మెటాఫర్ అవుతుంది. ఇది కూడా పోల్చడమే, కానీ లింకర్స్ లేకుండా పోల్చడం అనేటువంటిది మెటాఫర్. కాబట్టి ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఒకరి నుంచి ఒకరిని పోల్చడం. బెలిండా గురించి ఒక వ్యక్తి యొక్క పేరు వచ్చింది, ఇంకోటి పేరు ఏమన్నా వచ్చిందా? ఇక్కడ రాలేదు. కాబట్టి 2 మెంబర్స్ అంటే 2 థింగ్స్ కావచ్చు, 2 పర్సన్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళిద్దరు పేర్లు ఉన్నప్పుడు మనం మెటాఫర్ గురించి ఆలోచించవచ్చు. ఓకే, తర్వాత ఆలిట్రేషన్ అంటే ఏంటండి? వచ్చిన పదమే మళ్ళీ మళ్ళీ రావడం. చేంజ్ ఈజ్ చేంజింగ్, ఇట్లా చేంజ్ ఈజ్ చేంజింగ్ బై, ఎక్స్చేంజ్ ఆఫ్, ఇట్లా చేంజ్ చేంజింగ్ చేంజ్, ఇట్లా అంటే ఆలిట్రేషన్ అంటే వృత్యానుప్రాసలంకారం అని చెప్తామండి తెలుగులో మనం. అలా ఉంటే చేంజ్ 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 ఇట్లా ఉంటే ఆలిట్రేషన్ అంటాం. ఇంకా హైపర్బోల్ అంటే అతిశయోక్తి అలంకారము, ఉన్నదానికంటే అధికంగా చేసి చెప్పడం. బెలిండా స్మైల్, బెలిండా నవ్వుతే ఆల్ ద వరల్డ్ వాస్ గే, ప్రపంచం మొత్తం కూడా గే అనేటువంటిది చెప్తుంది. కాబట్టి ఇక్కడ హైపర్బోల్ ఉన్నదానికంటే అధికంగా చెప్పడం అనే ఎగ్జాగరేషన్ చేస్తున్నాం మనం. కాబట్టి ఆన్సర్ ఇస్ ద హైపర్బోల్. ఈ రకంగా అన్నీ కూడా 1 by 1 మనము నేర్చుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చండి. నెక్స్ట్, గ్రాఫిక్ రీడింగ్ మీన్స్ రీడింగ్ ఎ వర్డ్ అండ్ సెన్సింగ్ ఇట్ ఇస్ మీనింగ్. చూడండి, గ్రాఫిక్ రీడింగ్ మీన్స్, అసలు గ్రాఫిక్ రీడింగ్ అంటే ఏంటి? గ్రాఫిక్ రీడింగ్ ఇంక్లూడ్స్ చార్ట్స్, అదేవిధంగా పిక్చర్స్, అదేవిధంగా గ్రాఫ్స్, ఓకే, లైక్ దట్ ఎట్సెట్రా. మనం టీచింగ్ ఎయిడ్ కొంచెం ఉపయోగిస్తాం కదా, అవన్నీ కూడా గ్రాఫిక్ రీడింగ్. ఇవన్నీ ఇప్పుడు ఎవరికైనా అర్థం కాలేదనుకో మనం ఏం చేస్తామండి? చార్ట్స్ ఉపయోగిస్తాము, పిక్చర్స్ ఉపయోగిస్తాము, గ్రాఫ్స్ ఉపయోగిస్తాము ఈజీగా అర్థం కావడానికి. ఇప్పుడు చూడండి ఇక్కడ బై ఫాలోయింగ్ డిక్షనరీ, అసలు గ్రాఫిక్ రీడింగ్లో డిక్షనరీ అనేటువంటిది ఉపయోగిస్తామా? ఉపయోగించమండి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ద గ్రాఫ్స్ అంటే ఇక్కడ గ్రాఫ్స్ అంటే ఇక్కడ హెల్ప్ ఆఫ్ ద గ్రాఫ్స్ అంటే మనం ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్స్ ఉపయోగిస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. కాబట్టి వితౌట్ హెల్ప్ ఆఫ్ ద గ్రాఫ్స్ కాదు. విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ఫాబెట్, ఆల్ఫాబెట్కి సంబంధించింది అవసరమే లేదండి. తర్వాత వితౌట్ ఈవెన్ నోయింగ్ ద ఆల్ఫాబెట్ అంటే ఈ గ్రాఫిక్ రీడింగ్ ఎవరికి ఉపయోగిస్తాము అని చెప్తే, ఎవరికైతే వాళ్ళకు ఆల్ఫాబెట్ అక్షరాలు రానటువంటివి తెలవనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు మనం ఏం చేస్తామంటే మనము పిక్చర్స్ అనేటువంటిది ఉపయోగిస్తాము. కాబట్టి ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వితౌట్ నోయింగ్ ద ఆల్ఫాబెట్, వాళ్ళకు మనము గ్రాఫిక్ రీడింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ గో అవుట్ సైడ్, ఓకే, వీ కెన్ ఐడెంటిఫై ద మూవీ పోస్టర్. ఓకే, దే అట్లీస్ట్ దే డిడ్ నాట్ నో, at least they did not read, but wherever they find out the poster and they can tell to us this is the movie poster, like that. ఓకే, ఇక్కడ సినిమా పోస్టర్ చూసినప్పుడు వాళ్ళ మైండ్లో వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే అక్కడ పిక్చర్ని చూసి గ్రాఫిక్ రీడింగ్ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఆల్ఫాబెట్ తెలియకున్నా వాళ్ళలో ఒక రీడింగ్ మెథడ్ అనేటువంటిది ఉంటుంది, దాని పేరే గ్రాఫిక్ రీడింగ్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఈరోజు మనం మెథడాలజీకి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్. మిత్రులారా తప్పకుండా లైక్ చేయండి. ఈ క్లాస్ ఎలా ఉందనేటువంటిది మీరు కామెంట్ చేస్తే మరికొన్ని క్లాసులు మీకు తప్పకుండా డిఎస్సి అదేవిధంగా టెట్ దాకా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. నేను టీచర్ ట్రైనింగ్లో ఉన్నాను కాబట్టి కొద్దిగా నాకు టైం దొరకడం లేదండి. 9 o'clock నుంచి 5 o'clock చాలా బిజీ కాబట్టి తప్పకుండా మీకు 100% మీకు టైం దొరికినప్పుడల్లా మీకు క్లాసెస్ చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బాయ్.